వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నది కెరీర్ గైడెన్స్ వీడియో అంటే ఎవరైతే ఇంటర్ లేదా డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వాళ్ళ జాబ్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నారో లేదా ఐటీ జాబ్ కోసం ఎటువంటి స్కిల్స్ కావాలనుకుంటున్నారో, అట్లాగే మీరు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ స్ట్రీమ్కి రిలేటెడ్ ఎటువంటి జాబ్స్ ఉన్నాయో, సో ఇటువంటి రిలేటెడ్ మొత్తం ఒక టాపిక్ అయితే తీసుకొని ఎవ్రీ సండే అయితే కెరీర్ గైడెన్స్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు కెరీర్ గైడెన్స్ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నది BA బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, BFA బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఈ 3 డిగ్రీస్ ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటారో, సో చాలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అయితే ఉన్నాయి అండ్ చాలా మంది కూడా కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అయితే ఎటువంటి జాబ్స్ ఉన్నాయన్నది ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ BA గాని కంప్లీట్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ చూడాల్సింది గ్రాఫిక్ డిజైనింగ్. సో ఈ గ్రాఫిక్ డిజైనర్ కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫోటోషాప్ కావాలి, అట్లాగే కొరల్ డ్రా యూజ్ చేస్తారు, ఇల్లుస్ట్రేటర్ యూజ్ చేస్తారు, అటు మీకు కొన్ని కంపెనీస్ అయితే ఫిగ్మా యూజ్ చేస్తుంటాయి, క్యాన్వా అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేస్తారు. సో ఈ 5 స్కిల్స్ కానీ మీకు తెలిసినట్లయితే మీరు బేసిక్ గా మీరు గ్రాఫిక్ డిజైనర్ గా అయితే మీరు ప్రతి దగ్గర అయితే స్టార్ట్ చేయొచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మీకు మీడియాలో ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ లో ఉంటుంది, అట్లాగే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో ఉంటుంది. సో ఈ ఎక్కడ చూసినా కానీ ప్రింట్ మీడియాలో ఉంటుంది. సో గ్రాఫిక్ డిజైనర్ రిక్వైర్మెంట్ అయితే మార్కెట్ లో చాలా ఉంది. సో ఈ 5 స్కిల్స్ నేర్చుకొని మీరైతే గ్రాఫిక్ డిజైనర్ అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్ గానే కెరియర్ మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. ఇక మీ స్కిల్ పెంచుకునే కొద్దీ మీరు గ్రాఫిక్ డిజైన్ లో మీరు క్రియేట్ చేసే వండర్ డిజైన్స్ బట్టి మీరు కెరియర్ లో మీరు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మీకు అప్ టు 25 lakhs 30 lakhs కూడా పర్ ఇయర్ కి తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు. సో ఇటువంటి జాబ్ లో మీకు స్ట్రెస్ కూడా అంత ఉండదు. ఐటీతో కంపేర్ చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా మీరు ఎంజాయ్ చేస్తూ వర్క్ ని వండర్ డిజైన్స్ క్రియేట్ చేస్తూ మీరు ఎర్న్ అయితే చేయొచ్చు. మంచి కెరీర్ ఆపర్చునిటీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంటీరియర్ డిజైనింగ్. సో ఇంటీరియర్ డిజైనింగ్ లేదా ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఈ ఫీల్డ్ లో కానీ మీరు కానీ కెరీర్ కానీ బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా దీంట్లో కూడా మీకు ఫోటోషాప్ కావాలి, కొరల్ డ్రా కావాలి, దట్టు మీకు ఆటో క్యాడ్ అయితే కంపల్సరీగా ఉండాలి. 2D కావచ్చు, 3D కావచ్చు, లేటెస్ట్ సాఫ్ట్వేర్. సో ఈ 3 స్కిల్స్ అనేది మేజర్ గా ఉండాలి. ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ మీకు ఫిగ్మా ఉండాలి, అట్లాగే స్కెచ్అప్. సో ఈ 5 స్కిల్స్ కానీ ఉంటే మీరు ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ లేదా ఇంటీరియర్ డిజైనర్ గా కూడా మీరైతే ట్రై చేయొచ్చు. సో ఇది కూడా మీకు కెరీర్ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. మార్కెట్లో అయితే ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కావచ్చు, డిజైనర్ కావచ్చు చాలా మంది తక్కువ అయితే ఉన్నారు. సో అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఎక్కువ ఉంది. బట్ ఆ స్కిల్స్ తెలిసిన వాళ్ళు లేదా ఆ స్ట్రీమ్ రిలేటెడ్ వాళ్ళు BA కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే చాలా మంది తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఎవరైతే BA కంప్లీట్ చేస్తారో సో ఈ స్కిల్ నేర్చుకొని మీరు ఇంటీరియర్ డిజైనింగ్ గా కానీ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ గా కానీ మీరు కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం డిజిటల్ మార్కెటింగ్ లో కానీ వెళ్ళినట్లయితే డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఒకవేళ మీరు స్టోరీస్ కానీ బాగా రాస్తారు, లేదంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ కానీ మీరు ప్రిపేర్ చేయండి, వాటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా లేదా అట్రాక్టివ్ గా మీరు రాయగలుస్తారంటే దీన్ని మీరు కంటెంట్ రైటింగ్ అని అంటారు. సో ఈ కంటెంట్ రైటింగ్ కానీ మీకు కానీ మంచి స్కిల్ కానీ ఉంటుంది. మీరు ఈవెన్ గా డిజిటల్ మార్కెటింగ్ కానీ నుంచి స్టార్ట్ చేస్తే ఈవెన్ మీకు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ వరకు మీరు స్కిల్ అనేది అభ్యాన్స్ చేస్తూ మీరు క్రోర్స్ ఆఫ్ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ అడుగు కానీ పెడితే ఇది కంటెంట్ రైటింగ్ లో సో ఇది చాలా మంచి కెరియర్. అండ్ లేదు కంటెంట్ రైటింగ్ లేదు నాకు వీడియో ఎడిటింగ్ లో లేదా వీడియో గ్రఫీలో నాకు మంచి స్కిల్స్ ఉన్నాయి, నాకు మంచి కెరీర్ అటు సైడ్ పాస్ చేయాలనుకుంటే సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో వీడియో ఎడిటర్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, అట్లాగే ప్రింట్ మీడియాలో ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది, ఇట్లాగా గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీలో ఉంటుంది, గేమింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది. సో ఇట్లా ప్రతి స్ట్రీమ్ లో అయితే మీకు వీడియో ఎడిటింగ్ కావచ్చు, వీడియో అండ్ ఫోటోగ్రఫీ కావచ్చు రిక్వైర్మెంట్ చాలా ఉంది. దీనికి కావాల్సిన స్కిల్ మెజారిటీగా వీడియో ఎడిటింగ్ లో చాలా మంది యూజ్ చేస్తుంది అడోబీ ప్రీమియర్ ప్రో, అట్లాగే మ్యాక్ ఓఎస్ లో చూసుకుంటే ఫైనల్ కట్ ప్రో యూజ్ చేస్తారు. బేసిక్ వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి వండర్ షేర్ ఫిల్మోరా యూజ్ చేస్తారు చాలా కంపెనీలో, చిన్న యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, లేదా చిన్న న్యూస్ ఛానల్స్ లో కావచ్చు. అండ్ క్యాన్వా అనేది కావాలి, ఫోటోషాప్ కావాలి. సో దీంట్లో కూడా ఒక 5 స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చాలా చిన్న స్కిల్స్. మీరు ఎటువంటి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, ఎటువంటి స్క్రిప్ట్లు అటువంటి ఏం పట్టాల్సిన అవసరం లేదు. విజువల్ గా మీరు ఒక ఇమేజ్ అనేది కానీ చూస్తే మీరు నెట్ లో సెర్చ్ చేసి ఆ విజువల్ ను బట్టి మీరు ఆ టూల్ నేర్చుకుంటే దాన్ని డిజైన్ చేయగలగాలి. మీకున్న థింకింగ్ థాట్ ప్రాసెస్ తో మీరు క్రియేటివ్ గా ఎలా డిజైన్ చేస్తారన్నదే, ఎడిటింగ్ చేస్తారు, డిజైనింగ్ చేస్తారన్నదే ఈ వీడియోగ్రఫీలో కావచ్చు లేదా గ్రాఫిక్ డిజైనింగ్ లో కావచ్చు. సో మీకు బెటర్ స్కోప్ అనేది, బెటర్ కెరీర్ అనేది, బెటర్ హై ప్యాకేజ్ అనేది మీరు ప్రమోషన్స్ కావచ్చు దేనికి కావాల్సిన సో ఇట్లా థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ గా చేసే వాళ్ళకి చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఈ ఫీల్డ్స్ లో. నెక్స్ట్ ఫీల్డ్ చూసుకుంటే న్యూస్ ఎడిటర్ గా. సో ఎవరైతే న్యూస్ ఛానల్లో రిపోర్టర్ గా లేదంటే
నేను చెప్పిన ఇందాక గ్రాఫిక్ డిజైన్ గా, వీడియో ఎడిటర్ గా కూడా మీకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సైడ్ చూసుకుంటే చాలా మంది టీచింగ్ సైడ్ కానీ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే మీకు బిఏ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎకనామిస్ట్ గా కావచ్చు, లేదా పొలిటికల్ సైన్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, సోషల్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఇవైతే మీరు టీచ్ చేసుకోవచ్చు. దట్టు మీకు ఇంకా కాన్స్టిట్యూషన్ మీద, సివిక్స్, ఎకనామిక్స్, పాలిటీ మీద ఎక్కువ గ్రిప్ ఉంది, నాకు హిస్టరీ మీద అంటే మీరు ఒక టీచర్ ట్రైనర్ లాగా కూడా వెళ్ళొచ్చు. యూపీఎస్సీ ట్రైనర్ గా కూడా వెళ్ళొచ్చు, జూనియర్ యూపీఎస్సీ ట్రైనర్, లేదంటే గవర్నమెంట్ జాబ్స్, సివిల్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్ మీరు టీచ్ చేసేదానికి ఒక టీచర్ గా కూడా వెళ్ళొచ్చు అనమాట, ఒక ట్రైనింగ్ లాగా కూడా. సో ఇది ఒక బెటర్ కెరీర్. లేదంటే గవర్నమెంట్ సైడ్ ఎక్కువగాని చాలా మంది బిఏ తీసుకునేది కూడా లేటెస్ట్ జనరేషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎక్కువ ట్రై చేస్తుంటారు. వాళ్ళైతే మీకు సివిల్స్ లో, యూపీఎస్సీలో, అట్లాగే కొన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో చాలా బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీరు బిఏ చేస్తే. ఎందుకంటే దాంట్లో జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, కాన్స్టిట్యూషన్ వాటి మీద ఎక్కువ బిట్స్ ఉంటాయి. కాబట్టి ఈ బిఏ ఎవరైతే మంచి కాలేజీలో లేదా మంచిగా సబ్జెక్ట్ గ్రిప్ ఉంటుందో వాళ్ళైతే ఈజీగా వాళ్ళ యూపీఎస్సీ కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఈజీగా క్రాక్ చేసి వాళ్ళ బెటర్ కెరీర్ అయితే అడ్మినిస్ట్రేషన్ లో ఖచ్చితంగా వాళ్ళైతే జాబ్స్ అయితే సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్ గా బిఏ చేసినా కూడా చాలా మంది ఐటీ సెక్టర్ ప్రజెంట్ లేటెస్ట్ బూమింగ్ అని అందరూ ఐటీ మీద పడుతున్నారు కదా. సో ఐటీ సెక్టర్ లో కూడా మీకు కొన్ని టూల్స్, డొమైన్స్ అయితే ఉన్నాయండి. దాంట్లో మీకు ఫస్ట్ మీకు బిజినెస్ అనలిస్ట్ గా అయితే మీకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఈ బిజినెస్ అనలిస్ట్ కావాలంటే ఖచ్చితంగా మీకు పైథాన్ తెలిసి ఉండాలి, అట్లాగే పవర్ బిఐ కానీ, ట్యాబ్లెట్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ. సో ఈ 3 స్కిల్స్ అయితే ఒక స్కిల్ అయితే పర్ఫెక్ట్ గా అయితే వచ్చి ఉండాలి. అట్లాగే మై ఎస్క్యూఎల్ లేదా ఒరాకిల్ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్. సో ఈ స్కిల్స్ అయితే తెలుసుంటే మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ గా అయితే మీరు మార్కెట్ లో అయితే ఐటీ సెక్టర్ లో మంచి ప్యాకేజెస్ తో బెటర్ కెరియర్ గ్రోత్ అనేది మీరు అయితే చూడొచ్చు. లేదంటే ఇంకా నాకు కావాలంటే ఇంకొక అనదర్ సైడ్ కావాలంటే మీకు డెవాప్స్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, లేదా టెస్టింగ్ సైడ్, మాన్యువల్ టెస్టింగ్, లేదంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇవైతే ఉంటాయి. సో వీటి రిలేటెడ్ కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ ఈ 3 స్ట్రీమ్స్ లో కానీ వెళ్ళాలంటే డెఫినెట్ గా మీకు కొద్ది ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు కాబట్టి మార్కెట్ లో, దాన్ని బట్టి అయితే మీరు అయితే ప్లానింగ్ చేసుకోండి. సో ఇది బిఏ లో చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ ఫ్యాషన్ డిజైనర్ కూడా అయితే ట్రై చేయొచ్చండి. ఫ్యాషన్ డిజైనింగ్ సైడ్ కూడా మీకు మంచి కెరీర్ గ్రోత్ ఉంటుంది అండ్ బెటర్ ఎన్హాన్స్మెంట్, ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇది ఇవాళ వీడియో. డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.